జాతీయ ఎస్సీ కమిషన్ పులివెందుల్లో అడుగుపెట్టేలా ఉంది. అలా వాళ్ళు వచ్చినప్పుడు పులివెందుల వ్యక్తి గనక మీరైతే పులివెందుల ఎలక్షన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఏం చెప్తారు? ఎందుకంటే మేము సర్వే చేస్తున్నాం. ఈ సర్వే నేరుగా కేంద్ర ఎస్సీ కమిషన్ వరకు వెళ్తుంది. సో పులివెందుల్లో ఎలక్షన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఈ రెండిట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక ఏం జరిగింది అనే దాని గురించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల పరిధిలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ, వైసీపీ హోరాహోరీకి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఫలితం మాత్రం కంప్లీట్గా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే వచ్చింది. దీంతో వైసీపీ ఆరోపణలకి విలువ లేకుండా పోయిందన్న చర్చ నేపథ్యంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాల మీద కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్కి జాతీయ ఎస్సీ కమిషన్ రీసెంట్గా నోటీసులు జారీ చేసింది. ఎస్సీ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని, పోలింగ్ బూత్లని గూండాలు ఆక్రమించారని, నిజమైన ఓటర్ల పేరుతో వారు అనుమతి లేకుండా ఓట్లు వేసినట్లు కమిషన్కి ఫిర్యాదు అందింది. ఇలాంటి ఘటనలు ప్రాథమిక హక్కులను తిరస్కరించడం, షెడ్యూల్డ్ కుల ఓటర్ల మీద దౌర్జన్యాలకు సమానమని ఎస్సీ కమిషన్ పేర్కొంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 కింద తన అధికారాలను వాడి విచారణ ప్రారంభించింది. ఆగస్టు 26న ఇచ్చినటువంటి నోటీసుల్లో 15 రోజుల్లోగా దీని మీద కలెక్టర్ వివరణాత్మక చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని ఆదేశించింది. బూత్ల ఆక్రమణ, ఓటింగ్ హక్కులు తిరస్కరించడం, ఓట్ల దుర్వినియోగం వంటి ఆరోపణల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో పేర్కొనాలని స్పష్టంగా సూచించింది. గడువులోపు స్పందించడంలో విఫలమైతే సివిల్ కోర్టు అధికారులకు వినియోగించుకోవాల్సి వస్తుందని, కలెక్టర్ను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరు కావాలని సమ్మన్లు జారీ చేయాల్సి వస్తుందని ఎస్సీ కమిషన్ హెచ్చరించింది. ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన రక్షణను గుర్తు చేసింది. షెడ్యూల్డ్ కుల వర్గాల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తామని కూడా కమిషన్ తెలిపింది. మరోపక్క తిరుపతిలో ముంతాజ్ హోటల్కి భూముల కేటాయింపు వ్యవహారం మరోసారి రాజకీయంగా చిచ్చురేగుతోంది. ముంతాజ్ హోటల్ కోసం ఒబెరాయ్ గ్రూప్కి భూముల కేటాయింపును తప్పుపడుతూ వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి టీడీపీ మీద ఆరోపణలు గుప్పించగా రీసెంట్గా బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించారు. దీంతోపాటు ఆయన భూమాన, వైసీపీ అధినేత జగన్ మీద కూడా సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల మీద విష ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. 2008లో పీపీపీ కింద 30 ఎకరాల భూమిని దేవలోక ప్రాజెక్టుకి ఇచ్చేలా ఎంఓయూ జరిగిందని, ముంతాజ్ హోటల్ ఇవ్వడానికి హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని, ఆ భూమిని ముంతాజ్ హోటల్కి ఇవ్వడానికి వీలు లేదని పాలక మండలి సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పులివెందుల్లో ఎస్సీ కమిషన్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అవసరం లేదు, ప్రశాంతంగానే జరిగింది ఎలక్షన్ ఇంకొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఏపీ ప్రజానీకం ఏమనుకుంటున్నారో మేము కేంద్ర ఎస్సీ కమిషన్కి నేరుగా రిపోర్ట్ ఇవ్వబోతున్నాం, సర్వే చేస్తున్నాం. సో కామెంట్ చేయండి. పులివెందుల్లో ఎలక్షన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది.